హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన పూజా విధానం యోగక్షేమం ఏమిటో తెలుసుకుందాం. విశ్వ వసునామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు. ఈరోజు బుధవారం ద్వాదశి, తదుపరి త్రయోదశి ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవాలి, అంటే సరస్వతీదేవి యొక్క నామస్మరణ చేసుకోవాలి. మనం అద్భుతమైన జ్ఞానం కోసం, అలాగే మంచి ఆలోచన విధానం కోసం, సద్బుద్ధి కోసం మనం సరస్వతీదేవి నామస్మరణ చేసుకోవడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఓం సం సరస్వతియై నమః, ఓం సం సరస్వతియై నమః, ఓం సం సరస్వతియై నమః అనే నామాన్ని అందరూ చక్కగా జపించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక రేపు ఉదయం పూజ ఏమిటో తెలుసుకుందాం. రేపు గురువారం, చాలా విశేషమైన రోజు. రేపు శుక్ర నక్షత్రం ఉంటుంది, అలాగే రేపు గురు శుక్ర యోగం కూడా ఏర్పాటవుతుంది. సో చాలా విశేషమండి. రేపు లక్ష్మీనారాయణులను పూజించాలి, అంటే ఇద్దరిని పక్కపక్కన పెట్టి లక్ష్మీనారాయణులకి పంచామృతాభిషేకం చేసి, అలాగే గంధంతో పసుపు కుంకుమతో అమ్మవారికి మహావిష్ణువుకి చక్కగా అభిషేకం చేసి యథాశక్తి భక్తి శ్రద్ధలతోటి చక్కగా పూజించి ఆ స్వామివారికి నానపెట్టిన పెసరపప్పును నైవేద్యంగా పెట్టండి, లేదా వడపప్పును నానపెట్టి నైవేద్యంగా పెట్టాలి. ఇలా విష్ణువుకి సంబంధించిన ద్వాదశ నామాలు ఉంటాయి కదా, లక్ష్మికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది కదా, ఇవైనా పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది, అలాగే ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది, పిల్లలకి ఆయుష్ పెరుగుతుంది. చాలా చక్కటి పూజా విధానం అండి, అందరూ ట్రై చేసి చూడండి. ఈరోజు యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ప్రదోషం ఉంది. ఈరోజు శివుడికి విశేషంగా పూజించాలి. ఈరోజు శ్రావణమాస ప్రదోషం చాలా విశేషమైనది. సో మన ఇంట్లో పుట్టమట్టి ఉంటే, లేదా పవిత్రమైన మట్టి ఏదైనా ఉంటే చక్కగా శివలింగాన్ని తయారు చేసి దేవుడి గదిలో పెట్టి చక్కగా అర్చించి పూజించి అభిషేకం చేసి యథాశక్తి మన దగ్గర ఏవి ఉంటే ఏవి దొరికితే వాటితో చక్కగా అర్చించి పూజించాలి. ఆఖరిలో నానబెట్టిన తెల్లటి బియ్యాన్ని, పుష్పాలని చేతిలో పట్టుకొని మీ సంకల్పం ఏదైనా ఉంటే అనుకుని సమర్పించండి దేవునికి. అలాగే బిల్వార్చన కూడా చేయాలి. కొన్ని బిల్వాలు దొరికినా కూడా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించండి. అలాగే ఉమ్మెత్తకాయను కూడా స్వామివారి ముందు పెట్టాలి. ఇలా ప్రేమతో స్వామివారిని చక్కగా పూజించి అర్చించాలి. ఇలా చేయడం వలన మీ పైన ఏవైనా అపవాదాలు ఉంటే అవి దూరం అవుతాయి. అలాగే లక్ష్మి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. చాలా చక్కటి యోగక్షేమం అండి, అందరూ ట్రై చేసి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.